నిజామాబాద్ నగరంలో రెడ్ జోన్ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేస్తోంది. ఇప్పటికే నగరంలో 4 డివిజన్లను హాట్స్పాట్లుగా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మాక్లూరు, నందిపేట, బోధన్, రెంజల్, బేంగల్, బాల్కొండ ప్రాంతాలను నో మూవ్మెంట్ జోన్లుగా ప్రకటించారు. జిల్లాలో హాట్స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే జిల్లాలో 13 సెంటర్లు హాట్స్పాట్ సెంటర్లుగా ప్రకటించారు. దీంతో అధికారులంతా కూడా ఇంటింటి సర్వేకి ఆదేశించారు. దాదాపు 103 టీంలు నిజామాబాద్ నగరంలో తిరుగుతూ ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఆరోగ్య సర్వే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనతో ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. సో మేడం చెప్పండి, ఎట్లాంటి సర్వే చేస్తున్నారు, దీనివల్ల ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది? దీనివల్ల ఈ సర్వే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మరి ఇంకొక పేషెంట్కి కానీ ఇంకొక వ్యక్తికి కానీ సోకకుండా చెప్పేసి వాళ్ళకు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. మన దగ్గర ఇట్లా పాజిటివ్ కేసు వచ్చిందమ్మా, మీరు ఇంట్లోనే ఉండడం బెటరు. మీరు బయటకు వస్తే ఏ వ్యక్తిలో ఎవరి దాంట్లో వైరస్ అనేది ఉన్నదో మనకు తెలియదు, మాకు కూడా తెలియదు. కాబట్టి మీరు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు పాటించడం మంచిది అని చెప్పేసి చెప్తున్నాం వాళ్ళకి. ఎట్లాంటి సర్వే చేస్తున్నారు, ఎట్లా ఏమేమి అడుగుతున్నారు వాళ్ళకి? ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది, మీకేమన్నా దగ్గు, సర్ది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా అని అడగడం జరుగుతుంది. అట్లా ఏం లేవంటే సరే అమ్మ ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఎవరన్నా మీకు బయట దేశం నుండి రిలేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలుస్తున్నారా అని అడిగాము. ఎందుకంటే వాళ్ళ నుండి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని. అయితే ఉండి అని చెప్పి మా సార్కి చెప్తున్నాం. సార్ డాక్టర్ సామ్రాట్ గారు, ఆ సారు వెంటనే రెస్పాన్స్ అయ్యి ఏదన్నా ఉంటే తొందరగా వచ్చి మాకు చెప్తున్నారు. ఆ సార్ కూడా సర్వేకి సంబంధించి అమ్మ ఇది ఒక హాట్స్పాట్ సెంటర్లో ప్రకటించు, ఇక్కడ మీకు సర్వే చేయడం ఎట్లాంటి భయం అట్లాంటి ఏమైనా ఉందా మీకు కూడా? ఇక ఫీల్డ్లోకి వచ్చినాక భయం అనేది ఏమీ లేదు, కానీ చేస్తున్నాం బాగానే. కానీ ముస్లిమ్స్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు మాకు. వాళ్ళు ఇళ్ళకి వెళ్తే సరిగా చెప్పట్లేరు, కొందరు డోల్ వేసేసుకుంటున్నారు. ఇక పక్క వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఎవరైనా ఢిల్లీ నుండి వచ్చిరని కూడా అడుగుతున్నాము. వాళ్ళు చెప్పిన వాళ్ళే రాసుకుంటున్నాము, చెప్పని వాళ్ళే చెప్పట్లేరని రాసేస్తున్నాము. ఇక చిన్నపిల్లల్ని, పెద్దలని, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాము. మొత్తం మీద అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 13 కేంద్రాలని హాట్స్పాట్గా గుర్తించారు. వాటన్నిటిలో కూడా ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే కొనసాగుతుంది. అయితే కొందరు సపోర్ట్ చేస్తున్నారు, మరికొందరు సరైన వివరాలు ఇవ్వట్లేదని చెప్పి ఆరోగ్య కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఇది కన్నా తాజా అప్డేట్. కెమెరామెన్ రాజుతో బాల్కుమార్, హెచ్ఎం టీవీ, నిజామాబాద్.